దర్శనం అయిపోయాక ఇలా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్కి వచ్చి వాళ్ళ కోరికలు కోరుకుంటూ కొబ్బరికాయలు కొడతారంట. ఆ తర్వాత టెంపుల్కి కరెక్ట్ ఎదురుగా ఉండే నంది విగ్రహం చూడడానికి వచ్చాము. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది. ఇలా నందిని టచ్ చేసి మొక్కుకోవాలంట. భక్తులకి ఇబ్బంది లేకుండా ఇలా చక్కగా పందిర్లు వేసి క్యూ లైన్లు ఏర్పాటు చేసి చాలా బందోబస్తుగా పోలీసులు ఉన్నారు. ఇది రావి చెట్టు అంట. ఇక్కడ కూడా దీపారాధన చేసుకుంటూ కోరికలు కోరుకుంటారట. ఇవన్నీ కాకుండా భక్తులకి జాగారానికి ఇబ్బంది లేకుండా బయట చాలా అరేంజ్మెంట్స్ చేశారు. మ్యాజిక్ షో, భజనలు, ఇలా తోలుబొమ్మలాటలు చాలా అరేంజ్మెంట్స్ చేశారు. అంతేకాకుండా ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క గారు కూడా అక్కడికి వచ్చి వెళ్ళారు. ఇవన్నీ చూశాక నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. మంచి ఫీల్తో ఇంటికి వచ్చేసాము. ఇక్కడ ఒక బొమ్మ తీసుకొని రిటర్న్ అయిపోయాము.